దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, ప్రియ సహోదర సహోదరులారా, దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, ప్రాంతీయులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన శుభనామములో ఉదయకాలపు శుభములను, దైవ దీవెనలను మీకు తెలియచేస్తూ ఉన్నాను. అరుణోదయ ఆరాధనకు, ఆత్మీయ పాఠశాలకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానాన్ని తెలియచేస్తూ ఉంటున్నాను. దయచేసి గమనించండి. దినాన్ని దేవునితో ఆరంభించడం, ప్రార్థనతో ప్రారంభించడం మన జీవితాలకు మంచిది. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనాన్ని మనము చదువుకుందాం. తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుతపులి మేక పిల్ల యొద్ద పండుకొనును. దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఈ మధ్య ఫేస్బుక్లో రకరకాలైనటువంటి వీడియోస్ మనం చూస్తూ ఉంటుంటాం, ఈ రీల్స్లో. అదేంటి అని అంటే, ఒక వింత అయినటువంటి సంఘటనలు. పిల్లి పిల్లలు, కుక్క పిల్లలు కలిసి ఉండడం, కుక్క పిల్లి పిల్లలకు పాలివ్వడం. ఇలాగా ఇంకా మనం ముందుకు వెళ్తే సింహము దూడ పిల్లతో స్నేహం చేయడం, చిన్న పెయ్యితో స్నేహం చేయడం, వాటితో కలిసి ఉండడం. కోతులు, కుక్కలు, ఆ కుక్క పిల్లలు వాటికి పాలివ్వడం. ఇలాంటి వింతైన దృశ్యాలు మీరు చూస్తుంటారు. జంతువులలో లేకపోతే పశువులలో, ఈ ప్రాణులలో ఒక వింతైనటువంటి చర్య. శత్రువులుగా ఉండేటువంటి వారు ఒకరంటే ఒకరు పడరు అనేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటివి కొన్ని సంఘటనలు మనకు వింతగా కనిపిస్తూ ఉంటుంటాయి. అలాంటి వీడియోలు మనం చాలా ఈ సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఇలాంటి వాటిని చూసినప్పుడు నాకు ఆది కాండము, మన పితరులైనటువంటి ఆదాము హవ్వలను గురించి, సృష్టిని గురించి నాకు ఆలోచన వస్తూ ఉంటుంటుంది. అవును కదా, ఆదిలో మన పితరులైనటువంటి ఆదాము హవ్వలు చాలా ఆప్యాయంగా, అనురాగంగా ఉండేవారు. వారు జంతువులతో, పశువులతో చక్కగా వాటితో కలిసి తిరిగేవారు, వాటితో కలిసి ఆడుకునేవారు. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం అది, ఒక ప్రస్ఫుటమైనటువంటి పరిస్థితులు అవి. తారతమ్యాలు లేని, శత్రుభేదాలు లేని, విభేదాలు లేని, అసూయ లేని, స్వార్థము లేనటువంటి స్థలం అది. అలాంటి స్థలములో ఆదాము హవ్వల మధ్య వారిరువురిలో పాపము అనేటువంటి బీజమును వేసి ఉన్నాడు అపవాది. ఎప్పుడైతే పాపము వారిలో ప్రవేశించిందో వారు ప్రశాంతతను కోల్పోయారు, అనురాగాలకు దూరం అయిపోయారు, ఆప్యాయతలకు దూరం అయ్యారు. ఈ రోజున భార్య భర్తల మధ్య గొడవలు కానీ, ఇరుగు పొరుగు వారి మధ్య గొడవలు కానీ, తోడబుచ్చిన వారి మధ్య గొడవలు కానీ, ఈ చికాకులు, ఈ విధమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయి? ఒకరినొకరు చంపుకోవడం, ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోవడం, ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పడం, ఒకరు బాగుపడుతుంటే ఇంకొకరు అసూయ పడడం, ఒకరు ముందుకెళ్తుంటే ఇంకొకరు వెనక్కి లాగేయడం. ఇలాంటి పరిస్థితులన్నీ ఎందుకు వచ్చాయి అనంటే పాపము వలన. మానవ జీవితాలు నెమ్మది లేకుండా అయిపోయాయి. బంధాలు, అనుబంధాలు బెడిసి కొడుతున్నటువంటి పరిస్థితులు, అనురాగాలు, ఆప్యాయతలు కనుమరుగవుతున్నటువంటి పరిస్థితుల సమాజంలో మనం జీవిస్తూ ఉంటున్నాము. ఎక్కడికక్కడే మొత్తం టోటల్ చేంజ్ అయిపోయింది. ఆ రోజున ఏదెను తోటలో ఆదాము హవ్వలు చేసినటువంటి పాపము వలన. ఇలాగ కొట్టుమెట్లాడుతున్నటువంటి సమయంలో దేవుడు ఈ ప్రపంచానికి ఒక అద్భుతమైనటువంటి శుభవర్తమానాన్ని, సువార్తను పంపుతూ ఉన్నాడు. యెషయా గ్రంథములో మనం చదువుకున్నటువంటి ఈ 11వ అధ్యాయములో ఒక చక్కటి ప్రవచనం జరుగుతూ ఉంటుంది. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును.
యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ. ఇవన్నీ చెబుతూ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాక కొరకు చక్కటి చక్కటి ఒక వాగ్దానాన్ని, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాక మానవాళిలో, ఈ సమస్త సృష్టిలో జరిగించేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియచేస్తూ అప్పుడు ఉంటూ ఉన్నాడు, తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఇవెంతైనటువంటి దృశ్యాలు. ఇవి శాశ్వతంగా యావత్ సృష్టి అంతా, యావత్ ప్రకృతి అంతా చక్కగా ద్వేషాలు లేనటువంటి, కోపాలు లేనటువంటి, క్రోధాలు లేనటువంటి, అసూయ లేనటువంటి, ఒకరిని ఒకరు చంపుకునేటువంటి ఈ పరిస్థితులు ఏమీ లేకుండా ఎలా ఉంటాయంటండి, తోడేలు వచ్చి గొర్రె పిల్ల యొద్ద వాసము చేస్తుందట. సర్వసాధారణంగా తోడేళ్ళు, నక్కలు, మేకలని, గొర్రెలు ఏం చేస్తాయి? పట్టుకుని చంపేసి తినేస్తాయి. కానీ ఒక రోజు రాబోతుంది, ఇవన్నీ కలిసి తిరగబోతున్నటువంటి పరిస్థితులు. చిరుత పులి మేక పిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఉంటున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఒక అద్భుతమైనటువంటి వాతావరణాన్ని ఆయన కలుగ చేయబోతూ ఉన్నాడు అనేటువంటి ప్రవచనం. యేసుక్రీస్తు ప్రభువారు మొదట వచ్చి ఉన్నారు. ఆయన మనందరికీ రక్షణ ఇచ్చి ఉన్నాడు. మనందరికీ రక్షణ ఇచ్చి ఉన్నాడు. ఒక స్థలం ఉంది, ఒక సమయం ఉంది, ఒక పరిస్థితి రాబోతూ ఉంటుంది. ఆ రోజున ఈ అసూయలు, క్రోధాలు, కోపాలు ఇవన్నిటికీ దూరమై మనమందరం కలిసి జీవించబోతున్నాం. ఈ రోజున చాలా జీవితాలు మనం చూస్తూ ఉంటున్నప్పుడు ప్రేమలు లేనటువంటి, ఆప్యాయతలు లేనటువంటి, అనురాగాలు లేనటువంటి, మంచి మనసులు లేనటువంటి పరిస్థితుల మధ్య జీవిస్తూ ఉంటున్నాం. చక్కగా భార్యాభర్తలు ప్రేమగా ఉండాలి, కానీ వారి ఇరువురి మధ్య ప్రేమ కనిపించడం లేదు. తల్లిదండ్రులు, పిల్లలు చక్కగా కలిసి ఉండాలి, కానీ ఒకరితో ఒకరికి మాటలు లేనటువంటి పరిస్థితులు. తోబుట్టువులు అందరూ కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో ఎవరి దారి వాళ్ళదైపోయినటువంటి పరిస్థితులు కనబడుతుంటున్నాయి. ఇలాగా ఈ సమాజం అంతా భ్రష్టత్వమై, ఈ సమాజం అంతా ఒక విధమైనటువంటి పొల్యూషన్తో, ఒక విధమైనటువంటి రీతిలో అయిపోయినటువంటి ఈ సమాజం, ఒకవేళ ఈ పరిస్థితులు నీ జీవితంలో కూడా ఉన్నాయేమో. ఎలాంటి వాతావరణం గుండా, ఎలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు గుండా ఎవరు పట్టించుకోక, పలకరించక, ఎవరు ఆదుకొనక, ఎవరు సహాయం చేయక, ఎవరు ఆదరించక ఒంటరిగా కొట్టిమెట్లాడుతూ ఉన్నావా? ఒకరికొకరు సంబంధం లేకుండా ఉంటున్నారా? ఒకరికొకరు రకరకాలుగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితులు అవుతుంటున్నాయా? ఇంటిలో శాంతి, సమాధానం లేదా? వీటన్నిటికీ కారణం పాపం. పాపం మానవుని జీవితంలోనికి వచ్చి నెమ్మది, శాంతి, సమాధానం లేకుండా చేసింది. ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణానికి, ఏదోనుకు మనలను దూరం చేసింది. మరలా అతి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని అర్పించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మనలను ప్రతి పాపము నుండి విడిపించును అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మనలను పాపము నుండి విడిపిస్తూ ఉంటుంది. పాపము లేని మనిషి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. ఈ రోజున నెమ్మది కావాలా? శాంతి, సమాధానాలు కావాలా? నీ జీవితంలో ప్రేమానురాగాలను తిరిగి మరి నెలకొల్పబడాలని కోరుకుంటూ ఉంటున్నావా? నీలో ఉన్న పాపాన్ని తీసివేసి నిన్ను కడగడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆయన నీ జీవితంలో కావలసినటువంటి నెమ్మదిని, శాంతిని, సమాధానమును ఆయన అనుగ్రహిస్తాడని మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్ములను దీవించును గాక.